ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తరువు పడి మెరుపు చెడి పిడుగు రెడీ మచి 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 రెడీ రెడీ కొత్త గుర్రాలు వస్తున్న గుర్రాలకి మచి 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 రెడీ రెడీ బడి బడి మచి 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 నిన్ను కలదంటే సరికొత్త సత్తాతోటి. హాయ్ అందరికి నమస్కారం. బేసికల్ గా మన లైఫ్ లో మన ఇంట్లో రెగ్యులర్ గా చూస్తుంటాం ఈ గొడవలు రెస్పాన్సిబిలిటీస్ తో పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటారు. అండ్ అదే టైంలో చిన్నపిల్లలు పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకుంటారు. ఈ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అవడం లేకపోతే చిన్నపిల్లలు పెద్ద పిల్లల్లాగా అవడం అనేది సహజం జరుగుతుంటది. కానీ జరిగినప్పుడు మాత్రం క్రమశిక్షణ కోల్పోతుంది ఆ ఇల్లు. అలాంటప్పుడే ఒక మాస్టర్ అవసరం. ఆ క్రమశిక్షణ లైన్ లో పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ ని డబుల్ చేయడానికి వచ్చాడు ఈ మాస్టర్. అయితే మాస్టర్ వచ్చాడు కాబట్టి హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హ్యాట్స్ అండ్ కట్ ప్రెజెంట్స్ ఫ్యామిలీ నంబర్ 1 కో ప్రెజెంటెడ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్ అండ్ వాషింగ్ పౌడర్, టెక్నో పెయింట్స్ రంగుల్లో రైట్ చాయిస్, కాస్మెటిక్ పార్ట్నర్ డాజ్లర్ రిటర్న్ వే టు స్టార్డమ్, కంఫర్ట్ పార్ట్నర్ రమేష్ లుంగీస్ వారి రాయల్ టచ్ కలెక్షన్, కో పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు అండ్ డెన్మర్ డియోడ్రెంట్ ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్, స్పెషల్ పార్ట్నర్ ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అని అన్నావు ఎక్కడ? ఎస్ వచ్చేస్తున్నారు మా బ్యూటిఫుల్ 8 సెలబ్రిటీ ఫ్యామిలీ. ఓ గుడ్ మార్నింగ్ లేదు, నమస్తే లేదు, డైరెక్ట్ వచ్చి ఇక్కడ సోఫా నువ్వు టాయిలెట్ అని చూపెడితే చాలు. ఇది వద్దు, ఇది వద్దు. నీకెట్లా అది ఆపాలనో నాకు తెలుసు. అటు తిరుగు టాయిలెట్లు అట్టున్నాయి చూడు. ఆగిందా? అర్జెంట్ వస్తుందా? ఇంకా మా పెద్ద మేడం ఉన్నప్పుడే మీరు అల్లరి చేస్తున్నారు కాబట్టి మీకు పనిష్మెంట్. ఇటు రండి, బయటికి రండి. గుడ్ మార్నింగ్ మాస్టర్ చెప్పి అక్కడికి వెళ్ళండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ మాస్టర్. సారీ వెల్కమ్ మాస్టర్ అయింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అది అక్కడ చెప్పాలి, నాకు కాదు, నాకు కాదు. నాకు మేడం అంటేనే ఇష్టం, సార్లు నచ్చరు. ఇవాళ చాలా ఉన్నాయి. క్రమశిక్షణ చెప్పితే వెళ్ళండి. ఇప్పుడు రెండో మెంటల్ ఫ్యామిలీ. అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచను హృదయం లే అని, లే లే అని, చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రమ్మని. నువ్వు అట్లా తీసుకొస్తుంటే పొలాన్ని దున్నిపిస్తున్నట్టున్నది. ఒక్కరికి క్రమశిక్షణ లేదు. ఎలా భరిస్తున్నావు సార్? సార్ ఇంత అందంగా ఉన్నారు, అసలు మీ పేరేంటి సార్? పెద్దరాయుడు. పెద్దరాయుడు. ఈ చిన్న కోతులతో వచ్చారు మీరు. ఇవాళ క్రమశిక్షణ ఏంటో చూపెడతాను. ఇటు వచ్చేయండి సార్. సూపర్. వచ్చే ఫ్యామిలీ వాళ్ళకి లేదు మెంటల్, వాళ్ళని చూస్తే మనకెక్కుతుంది మెంటల్. చిన్న కూలింగ్ గ్లాస్ వచ్చే లోపు బ్రేకింగ్ న్యూస్, షర్ట్ బట్టను తీసేసి చేసే లుకీ డాన్స్. మొన్న చంద్రయాన్ 3 చందమామ నుంచి ఒక ఏలిని తీసుకొచ్చింది అన్నారు. ఇలా ఉన్నారేంటి సార్? మా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటే గూస్ బంప్స్ కదా, నాకు హెయిర్ బంప్స్ వచ్చింది, నాకు హెయిర్ బంప్స్ వచ్చింది. పక్కన కూడా కూర్చోద్దని చెప్పా. ఆఫ్రికన్ కోతి. ఇద్దరులో గుడ్ స్టూడెంట్ ఎవరు, బ్యాడ్ స్టూడెంట్ ఎవరు? ఎక్కడ పోయినా మన మీదకే వస్తుంది సార్. ఓకే అర్థమైపోయింది. ఈ రోజు ఈయనని గుడ్ చేసే బాధ్యత నాది. ఓకేనా? తీసుకెళ్ళిపోమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ.
నమస్కారం సార్. నమస్తే. మీకు కాదు, మా పెద్ద సార్కి చెప్పాను. నేను కూడా ఆయనకే చెప్పాను. ఎవరు సార్ ఈ పిల్లలు? మంచి పిల్లలా లేకపోతే అల్లరి చేసే పిల్లలా? అల్లరి చేసే పిల్లలు కదా. ఈ స్టూడెంట్ పేరేంటి? శిరీష. స్పెల్లింగ్ చెప్పండి. శిరీషలో ఉంది కాబట్టి సి ఖచ్చితంగా ఉంటది. అది ఎక్కడ ఉంటది? మధ్యలో. రవి స్పెల్లింగ్ చెప్పండి. సరే, వీళ్ళిద్దరిట్లో గుడ్ స్టూడెంట్ ఎవరు, బ్యాడ్ స్టూడెంట్ ఎవరు? బ్యాడ్ స్టూడెంట్ మమ్మీ, గుడ్ బై. ఇలా మోసం చేస్తున్నారు సార్ మీరు. ఇవాళ యాక్చువల్ గా గుడ్ ఎవరో బ్యాడ్ స్టూడెంట్ ఎవరో తెలిసిపోద్ది. అక్కడికి వెళ్ళండి. వచ్చిన నలుగురు ఇలా ఉన్నారంటే నెక్స్ట్ వచ్చే నలుగురు ఎలా ఉంటారు? వీళ్ళ గుండె సప్పుడు ఎట్లుందో చెక్ చేయి డాక్టర్. అతని గుండెకే సరిపోదు డాక్టర్. హలో డాక్టర్. హాయ్. హాయ్. ఓ స్ట్రిక్ట్ డాక్టర్. ఏంటి సార్ పాతింప సామాన్లు అన్నీ ఉన్నాయి? అదేంటి సార్ అది? మీరేదో డ్రిల్లింగ్ చేశారు సార్. డాక్టర్ షీ ఈస్ బ్యూటిఫుల్ డాక్టర్. అద్దాలు తీసి చూడు సిద్ధు. లేదు డాక్టర్. సార్ సార్ అగో సార్, పెద్ద డాక్టర్ వస్తున్నాడు సార్. ఇక్కడ బొమ్మలు ఉన్నాయని వచ్చినావా నువ్వు? వాడిగో వస్తావా? ఆగు. ఆ డాక్టర్ తో పెట్టుకుంటే మళ్ళీ టాయిలెట్ అనలేవు, ఏదో ఒకటి చేస్తాడు రా. ఐ థింక్ కేసీ ఆ డాక్టర్ గనక నిన్ను ట్రీట్ చేస్తే నువ్వు వాటర్ పిసుకో, రక్తాన్ని పిసికినట్టు వాటి జగనే కూర్చుంటారు. అరే ఫస్ట్ ఈ పాతింప సామాన్లు తీసుకెళ్ళి రే. వెళ్ళి కూర్చోపా. నీకో దండం పో. వస్తున్నారు నెక్స్ట్ పేషెంట్. సారీ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ నెంబర్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం స్టేజ్ వాడుకొని పర్ఫార్మ్ చేసిన ఫ్యామిలీ ఇది ఒకటే ఫ్యామిలీ. అంటే కాన్సెప్ట్ అర్థం కాలేదు మేడం. అంటే రాగానే కొట్టారు, కూర్చోబెట్టి బుజ్జగిచ్చి తినిపించారేమో. తినిపించారు. ఏం తినిపించారు? చికెన్ రైస్. ఇదే అది చేయి చూపి. ఇల్లు చికెన్ కర్రీ ఉందా? మరి సడన్ గా ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? కొట్టారు మళ్ళీ అట్ ది సేమ్ టైం బుజ్జగించారు. ఎందుకు? పేరెంట్స్ అంటే అంతే. అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళగా బాగా మాట్లాడతారు అని అంటాం కదా, ఇదే. హలో వెల్కమ్. ఇట్రండి. నెక్స్ట్ వచ్చే గ్రూప్ సైలెన్స్ తో సంపేస్తారు. ఇందులో టీచర్ ఎవరు స్టూడెంట్ ఎవరు ఫస్ట్ చెప్పండి. నాకు తెలిసి మీరే. ఏంటి రవి అన్నా? నేను స్టూడెంట్. రవి అన్నా. నాకు లాస్ట్కి ఏదో విన్యాసం చేశారు, యోగా పోజ్ ఇచ్చారు. ఈయన ఇంకా ట్రై చేస్తున్నాడు ఏదో. వెనకాల ఇంతసేపు నిల్చోబెట్టారు. ఆ బుగ్గ మీద ఎవరు పెదాల మార్క్ అది? అదే డౌట్ కోండి. మీ పదవి చూపించండి. మీది కాదు.
నాకు తెలిసి పెదాల మార్క్ చూస్తుంటే ఇది ధనరాజ్ అన్న నేను పెట్టలేదు మామ. నువ్వు పెట్టలేదు మరి చెప్పి అది కౌశల్ భయ్య పెట్టాడు. ఆ స్పాట్ నాది కాదు, నేను అక్కడ పెట్టను. మీ రియల్ ఎస్టేట్ ఇక్కడ వద్దండి. వెనకాల ఇవన్నీ జరుగుతున్నాయా? మీరు ఏం చేస్తున్నారు టీచర్? చెప్పిన వినరు అంటే ఇగో ఈ కర్రనే సమాధానం చెప్తుంది. ఫస్ట్ వెళ్ళండి. అందరు ఫ్యామిలీస్ వచ్చారు. లాస్ట్ కి వచ్చారంటే ఎంత లేట్ కి వచ్చారో మా సెట్ కి అర్థమవుతుంది కదా. వాళ్ళు అమ్మో దా ఫ్యామిలీ. వీళ్ళకి ఎవరి కోసం పాట వేసారో అర్థం కావట్లేదు. అమ్మా పాప కోసం వేసారు పాట. నేను 2 జిల్లా కాదు. నువ్వేంది నాయన అట్లా పట్టుకుని జుట్టులు అవుతున్నావు? నాకు ఆకలిస్తుందా ఇస్తలేదు ఫుడ్ నాకు, అందుకే జుట్టు పీకిన. ఇంకా పీక టీచర్ ఇట్లుంది కాబట్టి పిల్లలు ఇట్లున్నారు. ఆ టీచర్ నేను కలిపి మీ ఇద్దరిని చక్కగా ఎత్తాం. ఆ సోఫా ఖాళీ ఉంది వెళ్ళండి. టీచర్ పంజాబీ కుడిలా ఉంది. బల్లే బల్లే. నాకు తెలుసు ఎడిటర్ మేమన్నీ కట్ చేస్తున్నాడని, అందుకే ఎంత ఎక్కువ ఇస్తే అంత బెటర్. ఈ రోజు మా ఫ్యామిలీ నంబర్ 1 లో హ్యాపీ డేస్ థీమ్. ఎందుకు హ్యాపీ డేస్ థీమ్ అంటామంటే మనం స్వచ్ఛంగా హ్యాపీగా ఉన్న రోజులంటే మన స్కూల్ డేస్. స్కూల్ డేస్ అంటే నీకు బాగా గుర్తొచ్చేది? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అదే చెలి ఇదే మల్లరి. అందులో నువ్వు ఏదో ఒక చిలిపి పనో లేకపోతే అబ్బో ఆ రోజుల్లో మరి స్కూల్ లైఫ్ అంటే నేను ఇది చేసా అసలు ఎవరు చేయలేని పని అని ఏమైనా ఉందా? 8th క్లాస్ లో అనుకుంటా. సమ్ 40 years బ్యాక్. సో 40లో 0 తీసేద్దాంలే. ఆమోదది కాదు నీ చెప్పు. స్కూల్లో మనకు అసలు జనరలీ చదువు అవ్వదు. మనకి కాదు నీకు అను. అంటే మనం ఒకటే సేమ్ స్కూల్. బాగా చదివిన నేను స్కూల్లో బాగా చదివి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాతనే అవలగండి నేను. ఎగ్జామ్ లో చిట్టి పెట్టినా అది బెల్ట్ లోపల దాచుకున్నా. ఎందుకంటే నా పాకెట్ లో ఎప్పుడు బఠానీలు ఉంటుండే గ్రీన్ కలర్. వద్దు మళ్ళీ ఇది వేస్ట్. బెల్ట్ పక్కన అది. సో బెల్ట్ దగ్గర చీటీ పెట్టినా, అది తీసి పేపర్ మీద కూడా పెట్టినా, కానీ చూసి రాయలేదు, ఫెయిల్ అయిపోయినా. బాగుంది వెరీ గుడ్. నాకు తెలిసి కౌశల్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ చెప్పిన దానికే సలవడ్డది మొత్తం. అంటే ఒక మనిషి లైఫ్ ని స్కూల్ లైఫ్, టీనేజ్ లైఫ్, బిఫోర్ మ్యారేజ్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్, ఫాదర్ లైఫ్, తాత లైఫ్, ముత్తాత లైఫ్, ఇలా డివైడ్ చేసుకుంటే ద బెస్ట్ లైఫ్ వాట్ వీ కెన్ ఎంజాయ్ ఇస్ స్కూల్ లైఫ్. సార్ మీరు ఇవాళ చిన్న పిల్లలు గెటప్లు ఉన్నారు సార్. ఇంత పెద్ద మాట్లాడుతున్నారు. చిన్న పిల్లల్లా ఉండి చిన్న పిల్లలు మాడకుండా పెద్దయం కాబట్టి చిన్న విషయాలు మాడుకోవడం చాలా మంచిది. కొంతమంది గొప్ప వాళ్ళ మాటలు అర్థం కావు. నాకు హిందీ అంటే అస్సలు రానే రాదు. హిందీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నాకు అసలు ఏం రాలే. క్వశ్చన్ పేపర్ అటు తిప్పి మొత్తం రాసేసి ఎడిషన్ లో ఒక లెటర్ రాసే తెలుగులో. సాయిబాబా మీకు బాగా చూసుకుంటారు, నన్ను పాస్ చేస్తే కనుక మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అది అని ఒక పెద్ద లెటర్ రాస్తా. ఇన్విజిలేటర్ ఏం చేశాడు, పేపర్ తీసుకునేటప్పుడు చూసేసాడు. చూసి మొత్తం రెడ్ మార్క్ కొట్టేసి మొత్తం అందరికీ చెప్పేశాడు. కానీ కట్ చేస్తే పాస్ అయ్యాం అనమాట. అది ఓం సాయిరా. ఓం సాయిరా. నిజంగా నాకే షాక్ అది. నేను మా ఫ్రెండ్స్ అందరు చిన్న గ్యాంగ్ ఉండేది. అంటే పొద్దున స్కూల్కి వెళ్ళగానే అందరం కలిసి మా బడి దగ్గరే గేడి దగ్గర ఒక జామకాయలు అమ్మే తాత ఉండేవాడు. ఫుల్ గా తినేసాం అందరం. ఎవరి దగ్గర డబ్బులు లేవు. తెల్లారితే డబ్బులు కట్టాలి. అయితే మా అక్క నేను ఒకటే క్లాసు. అయితే వెళ్ళి అక్క ఇలా తినేసాను నేను అంటే నాకు ఇవన్నీ తెలీదు. ఇప్పుడు 2.5 రూపాయలు అంటే మా అక్క పావుల కమిషన్ తీసుకున్నప్పుడు నా దగ్గర 2 పావులు అంటే ఎప్పుడు పుట్టారు వదిన మీరు? ఎంతమంది ఇక్కడ పావలా కాయిన్ చూసారు? నేను డినామినేషన్ మొన్న మోదీ గారు వచ్చి ఓ బంధుకు దాని తర్వాత ఇక్కడ ఎడిటర్ కి పని ఉంటది.
రిపోర్ట్ కార్డు జనరల్ గా ఇచ్చేస్తే ఇంటికి తీసుకెళ్లి లేదంటే ఏదో మన సంతకం పెట్టి ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడైనా దొరికిపోతామని మన మీద మనకు బాగా నమ్మకం. అవును, ఇవన్నీ లాభం లేదని కొట్టేసాం రిపోర్ట్ కార్డు. ఎక్కడ స్కూల్లో ఉన్న సేఫ్ జోన్ ఏందా అని చూసా, ప్రిన్సిపల్ రూమ్ లోనే పైన పెట్టేసి అటక మీద. వాళ్ళు అక్కడ తప్ప ఇంకెక్కడ ఎతకరు కదా, అలా ఒకసారి తప్పించుకున్నా. కానీ 2-3 రిపోర్ట్ కార్డులు ఒకేసారి దొరికినాయి. డాడీ అదే రోజు బెల్ట్ కొత్తది కొన్నారు. పాతగా అయిపోయింది కదా అదే రోజు. పాతగా అసలు మళ్ళీ కనపడలేదు బెల్ట్ అది. కానీ ఇవాళ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇవాళ నా క్లాస్మేట్ కూడా ఒక అమ్మాయి ఇక్కడే ఉంది మన 8 మెంబర్స్ ఫ్యామిలీస్ లో, శ్రీలలిత. ఎవరెవరు ఇక్కడ సేమ్ స్కూల్? ఓన్లీ లలిత గారు. మేము సేమ్ క్లాస్. అదే అక్కడే తప్పు చేశాడు ఆయన. ఎవరికైనా స్కూల్ అంటే గుర్తు తెచ్చుకోవాలి మన మెమరీ. నా మెమరీ ఎప్పుడు పక్కనే. 5th 4th ఎగ్జామ్ అయిపోయింది, ఫెయిల్ అయ్యా. ఓకే. మా అమ్మ ఫెయిల్ అయ్యానమ్మా, ఏమైంది అని అడిగింది. నేను చదివిని రాలేదమ్మా అంటే, వాళ్ళు తప్పే కదా నాన్న, నువ్వేం చదివావు అది ఇవ్వకపోతే నీకెట్లా తెలుస్తుంది చెప్పు రాయడానికి అంటే, మా అమ్మ అర్థం చేసి చీపురు గట్ట తీసుకొని పొల్ల నువ్వు చదివిని రాలేదా. ఎప్పుడైనా చీపురు చూస్తే మా అమ్మాయి గుర్తుంటది, ఈ మైకు చూస్తే వీడియో గుర్తుంటాడు. సో బ్యూటిఫుల్ మెమరీస్, మన స్కూల్ డేస్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుందాం. ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, అది మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే ఒక మంచి గేమ్ మా పిల్లలందరూ రెడీ ఉంది. గేమ్ సెటప్ ప్లీజ్. గేమ్ కి సర్వం సిద్ధం అయిపోయింది. హ్యాపీ డేస్ థీమ్ లో 4 జోడీస్ ఆడబోతున్నారు. కానీ ఆ జోడీస్ ఆ గేమ్ స్టార్ట్ చేసే ముందు వినాయక చవితి, రౌండ్ ది కార్నర్ అండ్ అలాగే హ్యాపీ డేస్ థీమ్ అంటున్నాము. అండ్ ఈ రెండిటికి కనెక్ట్ అయ్యే వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఇక్కడ. ఆ సూపర్ గెస్ట్, ఆ సూపర్ టాలెంటెడ్ యాక్టర్ కృష్ణుడు గారు. ఆంటీ, వెల్కమ్ టు ఫ్యామిలీ నెంబర్ 1. కృష్ణుడు గారు, అసలు చాలా రోజుల తర్వాత చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత మాకు కనిపిస్తున్నారు. సడన్ సర్ప్రైజ్ ఆన్ దిస్ షో, హౌ ఇస్ ఇట్? ఇట్స్ వెరీ గుడ్ అండి. ఈ షో రెగ్యులర్ గా చూస్తుంటాను అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఇందులో ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ. అదిగో ధనరాజ్, కౌశల్, ఆరిఫ్. అంటే ఇక్కడ కృష్ణుడు యాక్టర్ అవ్వక ముందు నాకు ఫస్ట్ హైదరాబాద్ లో ఫస్ట్ పోర్ట్ఫోలియో చేసిన తనే. హీస్ అ ఫోటోగ్రాఫర్. కృష్ణుడు గారు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు విలేజ్ లో వినాయకుడు చేశారు ఆ సినిమా, అండ్ వినాయక చవితి మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారో మాకు చెప్తారా? అంటే వినాయకుడు అయిన తర్వాత అవ్వకముందు చాలా డిఫరెన్స్ ఉందండి. వినాయకుడు అయిన తర్వాత ప్రతి సంవత్సరం చాలా మండపాలకి నన్ను గెస్ట్ కింద పిలుస్తున్నారు. వినాయకుడు మన ఆది దేవుడు. ఆ దేవుడి పేరుతోనే నేను వినాయకుడిగా అందరితో పిలువబడటం నిజంగా నాకు అంత మంచి సినిమా ఇచ్చిన సాయి కిరణాడుకి ఎప్పుడు నేను కృతజ్ఞను. వినాయక చవితి పక్కన పెట్టేస్తే హ్యాపీ డేస్ థీమ్ జరుపుకుంటున్నాం. సో మీకు హ్యాపీ డేస్, స్కూల్ డేస్ అంటే బాగా అల్లరి చేసే రోజులు గుర్తుంటాయి, లేకపోతే కృష్ణుడు గారు చాలా సైలెంట్, ఒబీడియంట్? స్కూల్ డేస్ లో చాలా అల్లరి చేసే ఉండండి. ఎందుకంటే నాకు స్కూలే ఫస్ట్ టైం మేకప్ వేసింది. రాముడి కింద యాక్ట్ చేశాను. ఆ స్కూలే మళ్ళీ నాకు యాక్టింగ్ లో రావడానికి ప్రేరణ. చిన్నప్పుడు లవ్ అఫేర్లు అంటే టీచర్ మీద క్రష్లు గానీ? చిన్నప్పుడు బాగా ఎక్కువ ఉండేయండి. గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. మా 4 ఫ్యామిలీస్ ఆడతారు. మాస్టర్ గా నా మాట వినట్లేదు సార్, ఇన్విజిలేటర్ కావాలి మాకు. సో మీరే ఇన్విజిలేటర్, మీరే ఫైనల్ గా జడ్జ్. ఎవరైనా రూల్స్ అటు ఇటు పాటించకుండా ఆడారా మీరే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. రైట్? సో ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. సో ఈ గేమ్ కి మనకు 4 జోడీస్ కావాలి. అర్ధశతద్ర వంశ యోధుడు. నెక్స్ట్ వచ్చే పోటీదారులు రండి, మీ గురించి. పావు శతద్ర వంశ యోధులు మహిషి. నెక్స్ట్ వచ్చే పోటీదారులు శతద్రు వంశ యోధులంటే వీళ్ళే, కౌశల్ అండ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ శత్రువులు లేని వంశధీరులు. ఈ గేమ్ లో పిల్లలు ఎంత దూరం ఉంటే అంత బెటర్ వాళ్ళకే. మనందరూ సోఫా ఎక్కండి. చిన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. టాస్క్ ఏంటంటే ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు దాటాలి. నార్మల్ గా నడకతోనే కాళ్ళు వస్తాయి కాబట్టి మగవాళ్ళు స్కేట్స్ కట్టేసుకుంటారు.
వెనకాల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు మీరు తల మీద పెట్టుకొని మీ ఆవిడ బ్యాలెన్స్ చేపిస్తూ ఉంటది. మీరు అలా వెళ్ళి ఎవరైతే లైన్ ఫస్ట్ దాటుతారో వాళ్ళకే ఆన్సర్ చెప్పే అవకాశం. రవి మాకు డెమో కావాలి. డెమో కావాలి, ఇలియానే కావాలి, దొరకదు. ఉన్న పిల్లలతోనే చేయాలని చెప్పింది అర్థం చేసుకో. ఆ లైన్ దాటిన వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఆడతారు. దాంట్లో మీకు పోటీ ఉంటుంది. అక్కడ ఫ్యామిలీ నెంబర్ 1 ఎవరో ఎపిసోడ్ కి తెలిసిపోద్ది. రూల్స్ చాలా క్లియర్ గా చెప్తున్నాను. బుక్ పెట్టుకొని చేతులు వదిలేసి అట్లా ముందుకు వెళ్ళాలి. దీనికి జడ్జ్ ఇన్విజిలేటర్ మా కృష్ణుడు గారు. సార్ ఏదున్నా మీరే. మనం కూర్చొని చాలా రోజులు అయింది. కూర్చోవాలి. వీళ్ళేం చేస్తారు? వాళ్ళు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసి లైన్ దాటించేలాగా చూస్తారు. అరే మనోడు హెయిర్ మీద బుక్ ఎలా నుంచో పెడితే వెళ్ళిపోద్ది కదా. ఫస్ట్ ఎవరైతే లైన్ దాటుతారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1. వేరే వాళ్ళ వైఫ్ ని పట్టుకోవచ్చా? ఆ ఛాన్స్ కౌశల్ గారు ఇవ్వరు మీకు. 3, 2, 1 మూవ్. సో మొదటి ప్రశ్న మా కౌశల్ గారు రీచ్ అయ్యారు కాబట్టి అన్నా ఇక్కడ అసలైన రూల్స్ రైట్ ఆన్సర్ చెప్తే ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్లు ఉంటాయి. అది ఆయనే చెప్పాలి అంతేగా? ఆయనే చెప్పాలి. TDS ఫుల్ ఫామ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్స్ అట్ సర్వీస్. TDS ఆలోచించుకొని చెప్పండి. తిరుపతి దేవస్థానం. T for tax, D for deduction, S for service. Tax deduction services TDS, and that's the wrong answer. TDS అంటే ధనరాజన్ నాకు తెలుసు. ట్యాక్స్ డిడక్షన్ సిస్టమ్. ఓకే. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఓకే. ఏదో ఒకటి వేసుకోండి మూడిట్లో. ట్యాక్స్ డిడక్షన్ స్కీమ్ కాదు, ట్యాక్స్ డిడక్షన్ సిస్టమ్. And the right answer is tax deduction at source. That's the wrong answer. System కాదు, సోర్స్ కాదు, తిరుపతి దేవస్థానం అసలుకే కాదు. అంటే ఇప్పుడు ఈ ఎఫర్ట్స్ అంతా వేస్ట్, పాయింట్ రాలే. కానీ రాంగ్ చెప్తే పనిష్మెంట్ ఉంది కాబట్టి, సో పనిష్మెంట్ ఏంటంటే కంటిన్యూ ఫర్ 60 seconds 1 minute వరకు యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 30 గుంజీలా. 3, 2, 1 గో. మీరు చేసే ఎక్సర్సైజులు కాదు సార్, కిందికి వెళ్ళాలి. ప్యాంట్ సార్ టైట్ ఉంది ఫుల్. 10 పర్ఫెక్ట్ గా చేయమని. 10 పర్ఫెక్ట్, రైట్. 2, 3, 4, 5, 10. వెరీ గుడ్. మేము ఫస్ట్ వచ్చి గుంజులు దించుకున్నట్టుంది. పాయింట్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. బ్యాక్ టు పొజిషన్స్. పట్టుకో. ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు చూడు. ఎలా కాళ్ళు స్ట్రైట్. ధనా కాళ్ళు దగ్గర పెట్టు. అట్లా మీ ఆవిడ మీద వాలిపోతారేంటి? వారు 1 సైడ్ అయిపోతుంది కాబట్టి ఈ లైన్ దాటిన వాళ్ళకి కాదు, అలా దాటి ఇలా ఈ లైన్ దాటాలి. మళ్ళీ బుక్ పడిపోద్దబ్బా. పడిపోకుండా ఆడాలబ్బా. సెకండ్ క్వశ్చన్ కి యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో.
కంగ్రాచులేషన్స్ మహి అండ్ శివ, ముందుకు వచ్చేయండి. ఈజీ క్వశ్చన్. మీరు నెల నెల కడుతున్నారా? కడతాం. ఏంటది? ఈఎంఐ. ఫుల్ ఫామ్. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ. ఆలోచించుకోండి. చాలే, ఇంతే వచ్చు మాకు. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఇస్ ఈఎంఐ. ఫిక్సా? ఓకే. కౌశల్ గారు? ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. దానా? ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు రైట్ ఆన్సర్ వస్తుంది ఆరిఫ్ భాయ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎవ్రీ మంత్ ఇంట్లో డబ్బులు రావాలి. సో ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఇస్ కరెక్ట్. ఈఎంఐ ఇస్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. దట్స్ ది రైట్ ఆన్సర్. ఓ యాంకరు, 10వ క్లాస్ చదివిన స్టూడెంట్లు అడుగుతారు అన్ని. మీరు పెద్దోళ్ళు అన్నారు కదా. ఎవరన్నారు? నీతో ఎవరన్నారా? మీరు ఇప్పుడు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? అప్పుడు చిన్నవాళ్ళు. ఇప్పుడేంది? ఇప్పుడు ఇంకా చిన్నవాళ్ళు. ఇప్పుడు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి గోడ కుర్చేసి, గోడ లేదు ఉందని అనుకొని గోడ కుర్చేయాలి. నాయన అంత సౌకర్యాలు లేవు. అటు జరుగు. 3, 2, 1 మ్యూజిక్. ఈ పాట మళ్ళీ పెట్టండి. ఈపు స్ట్రైట్ చేయాలంట. ఒకసారి రవి చూపిస్తాడు. అవన్నీ తీయడం కాదు, ఇలా ఉండాలి. ఇలా ఇది స్ట్రైట్. స్కేటింగ్ లో రావట్లేదు రవి. ఓకే, నో ప్రాబ్లం. 2 పాయింట్ కూడా పాయే. గెట్ బ్యాక్. లల్లి ఫోన్ ఇమ్మా. ఫోన్ గూగుల్ ఓపెన్ చేసి. So it's time for the third question. 3, 2, 1, go. కృష్ణుడు గారు, దీనికి మీరు యాజ్ ఇన్విజిలేటర్ పనిష్మెంట్ చెప్పేవాలి. ధనరాజ్, నువ్వు అసలు ముందుకు వెళ్ళలేదు కాబట్టి. ముందుకెళ్తే పుస్తకం పడిపోయింది కాబట్టి తీసుకునే లోపల అందరూ ఇటు వచ్చేసారు. ఇన్విజిలేటర్ తో అట్లా మాట్లాడతాను నేను. మీ వైఫ్ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కడే రావాలి. అసలు పడతాను నేను. మళ్ళీ రేపు అసలే షూటింగ్ ఉంది. ఇలాంటి వద్దు. టైం లిమిట్ లేదు. అసలు ఇది రోడ్డు మీదే కష్టం నాకు. అలాంటిది ఇది పళ్ళు గిల్లు ఊడిపోతాయి. వద్దు. ఆరిఫ్ భాయ్, కంగ్రాచులేషన్స్, యు రీచ్డ్ ఫస్ట్. కాబట్టి పనిష్మెంట్ ముందు చెప్పండి. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పలేకపోతే సెకండ్ వచ్చిన కౌశల్ గారికి వెళ్తుంది పాస్. మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు కూడా పాయింట్ వస్తుంది. రైట్ క్వశ్చన్ ఏంటంటే, నేను పడవని సైతం ఆపగలను, కానీ సూర్యుడిని చూస్తే మాత్రం నాకు చెమటలు పడతాయి. సీరియస్లీ చెమటలు వస్తున్నాయి నాకు. నేను ఎవరిని? చెప్పండి. వాటర్, పానీ. కౌశలనా? అది రైట్ రాంగ్ అయితేనే కదా మాకు. అది రాంగే కాబట్టి అడుగుతున్నా. అలా ఓకే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వాటర్. అలా మీరు లాస్ట్ కి వచ్చారు, కానీ మీరు చెప్తే పాయింట్ వస్తుంది. చెప్పండి. ఐస్బర్గ్. ఐస్బర్గ్ రైట్ ఆన్సర్. దయచేసి అమ్మాయిరాకి ట్యూషన్స్ గానీ చదువు గానీ చెప్పకండి ప్లీజ్. పనిష్మెంట్ లేదా? ఇన్విజిలేటర్ గారు, పనిష్మెంట్ స్టాండప్ ఆన్ ది బెంచ్ అని చిన్నప్పుడు విన్నాం కాబట్టి స్టాండప్ ఆన్ ది సోఫా. నాకు ఏదైనా అవుతే నా ప్రాపర్టీస్ పేపర్ ఎక్కడుంది తెలుసు కదా. Say I did a mistake. I'm sorry. I did a very big mistake. I'm very sorry. आपके शादी के बारे में नहीं बोलते. So fourth question and mostly the final question. 3, 2, 1, go.
ఫైనల్ గా ధనరాజ్ గారు పూర్తి చేశారు, కానీ లాస్ట్ వచ్చారు. ఇక్కడ ఇద్దరు సేమ్ టైం లో వెళ్ళారు. కాళ్ళ ముందు నాదే వచ్చింది చూసుకోమని. అదే అన్నా వస్తున్నా, ఆడికే వస్తున్నా, ఆగు. ఫస్ట్ మాత్రం మిల్లీ సెకండ్ ముందు ఆరిఫ్ గారు వచ్చారు, కానీ ఇక్కడ పూర్తిగా 2 కాళ్ళు లోపలికి వెళ్ళలేదు, పూర్తిగా వెళ్ళింది కౌశల్ గారు. కాబట్టి 4th క్వశ్చన్, నేను మిమ్మల్ని నింపుతాను, మీరు నన్ను నింపుతారు, కానీ నన్ను నేను నింపుకోలేను, నేను ఎవరిని? ఎలాగా మళ్ళీ చెప్పండి. నేను మిమ్మల్ని నింపుతాను, మీరు నన్ను నింపుతారు, కానీ నన్ను నేను నింపుకోలేను. బకెట్ కాదా? కుండార్ బకెట్ ఏదో ఒకటి మా ఆన్సర్. కుండార్ బకెట్. ఓకే अरे भाई हिंदी में ट्रांसलेट करो ना. अरे ఎందుకు ఆడుతున్నాడు? तू मेरे को भरता, मैं तेरे को भरता, मगर अपने आप को नहीं भर सकता. बैगन का भरता. फाइनल आंसर मग 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 मग. ओके धनना. వాటర్. वाटर. या క్వార్టర్. ప్రేమ. నో 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 వాటర్. 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 ప్రేమ అంట మావిడ. ఓకే సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వద్దులేండి, నేనేదో ఊరికే అన్నా. ది రైట్ ఆన్సర్ ఇస్ వాటర్ బాటిల్. ఏ వాటర్ అన్నాంగా. అది బాటిల్ అయితే ఉంది, బకెట్ అయితే ఉంది, ఏముంది ఎందులోనైనా తీయొచ్చు కదా. ఏంద్రా ఎత్తుతారు? వాటర్ బాటిల్ అయినా, బకెట్ అయినా, కుండ అయినా, జగ్ అయినా నువ్వు చెప్పిన దాంట్లో తీసుకురావచ్చు. ఇప్పుడు అన్నిటికీ నేను చెప్పిన లైన్స్ కి మీరు నన్ను నింపుతారు. వాటర్ మనం బాటిల్ లో నింపుతాం, ఆ బాటిల్ లో మనం వాటర్ తాగితే మనల్ని నింపుతారు. బకెట్ కూడా తాగుతాం. బకెట్ లో వాటర్ తాగుతారా మీరు? తాగుతాం. చిన్న బకెట్ వస్తాయి. ఏంద్రా ఇది? ఒక పాయింట్ కోసం వీళ్ళు ఇట్లా చేస్తారని ఎప్పుడు అనుకోలేదురా నేను. సార్ మగ్లో మా వైఫ్ ఫినైల్ కూడా తాగుతుంది. ఇన్విజిలేటర్ ఇక్కడ 4 పాయింట్ కోసం కొట్లాడుకుంటున్నారు. సో వీళ్ళల్లో ఎవరు రైట్ మీరే చెప్పాలి. కౌశల్ గారు కంగ్రాచులేషన్. కౌశల్ అన్న అండ్ నీలిమ గారు 1 పాయింట్, మహేష్ శివన్ 1 పాయింట్, ఇద్దరు విన్నర్. ఆల్రైట్, సో హ్యాపీ డేస్ థీమ్ జరుపుకుంటున్నాం ఈ రోజు మా ఫ్యామిలీ నెంబర్ 1 లో. సో కృష్ణుడు గారు మీరు వచ్చారు కాబట్టి, అంటే హ్యాపీ డేస్ అంటే స్కూల్ లైఫ్, స్కూల్ డేస్ అది మోస్ట్ బ్యూటిఫుల్ డేస్ అంటారు కాబట్టి, అలా ఎవరైనా స్పెషల్ ఫ్రెండ్ ఉన్నారా మీకు? ఆల్మోస్ట్ నాతో చదివిన వాళ్ళు అందరూ కూడా మాక్సిమం యుఎస్ లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ నేను ఒక్కనే యాక్టర్ ని. బట్ స్టిల్ ఐ హావ్ కనెక్షన్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్. లవ్లీ, బ్యూటిఫుల్ అండి. అయితే స్కూల్ లైఫ్ ఆర్ ది మోస్ట్ మెమరబుల్ డేస్, కొత్త ఫ్రెండ్స్ అవుతారు అనేసరికి, అంటే ఫ్యామిలీ నెంబర్ 1 కూడా ఒక స్కూల్ అనుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనితోని పర్సనల్ గా కనెక్షన్ పెంచుకుంటే బాగుంటది. పర్సనల్ గా కనెక్ట్ అయిన వ్యక్తి, ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన వ్యక్తి, అన్ని ఎమోషన్స్ షేర్ చేసుకోవచ్చు ఇతనితోని అని అనుకున్న పర్సన్ ఎవరు ఉన్నారా మీకు? అంటే నాకు కొత్త అండి, స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది, షోస్ కొత్త, ఏదైనా ఎప్పుడన్నా గెస్ట్ గా వెళ్ళి ఈయనతో వెళ్ళి రావడమే కానీ గేమ్ షోస్ చాలా తక్కువ. మహి ఏంటంటే ఒక వెల్కమ్ అనమాట, రావడం ఒక మంచి స్మైల్, అక్క ఏం కాదు ఎలా ఉన్నా నువ్వు బాగుంటావు అంటే ఒక కంఫర్ట్ ఇస్తుంది అనమాట, ఎంకరేజ్ చేస్తుంది. ఆవిడ ఎదురుగా వాళ్ళని బాగుంటారు అంటది, కానీ ఆవిడ ఎప్పుడు బాగుంటది, ఎప్పుడు రెడీ రావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక పర్సన్, నేను అంటే క్లోజ్ అవ్వలేదు కానీ అవ్వాలనుకున్న ఒక పర్సన్ ఉన్నారు, శ్రీలలిత గారు అనమాట. ఒక అక్క అంటే ఇలా ఉండాలి, వైఫ్ అంటే ఇలా ఉండాలి అంటే నాకు చాలా పర్సనల్ గా కనెక్ట్ అయ్యారు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు తనకి. ఐ లైక్ యూ సో మచ్. లవ్ యూ. అందుకోసమే పెళ్లి చేసుకున్నా కదా, చాలా స్పెషల్, చాలా క్యూట్. నాకైతే ఈ షోలో బాగా కనెక్ట్ అయింది ధనరాజ్ భయ్య. ఎందుకంటే నాకు ధనరాజు సినిమాల్లో పరిచయం కానీ పర్సనల్ గా ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు యాక్చువల్ గా. ఆ పర్సనల్ కనెక్షన్, తను పేరెంట్స్, తను ఎంత కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చాడు, ఈ పొజిషన్ రావడానికి ఎన్ని కష్టాలు పడి వచ్చాడు, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్ గా. సో ఈ షో ద్వారా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఎప్పుడు మహి అనుకుంటూ ఉంటాను యాక్చువల్ గా, ఏదో ఒక షోలో కష్టపడి అందరు రిక్వెస్ట్ చేసి మహి వాళ్ళ మదర్ ని మహి దగ్గర తీసుకురావాలి. ఈ సందర్భంగా నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. సో నాకు ఈ షో కావాలని ఏడిపిస్తాడు. సరే సరే చెప్పు. నన్ను క్వశ్చన్ అడగవా? అడుగుతా. ధనరాజన్న ముందు మీరు చెప్పండి.
మాట్లాడి పాపం తన మనసులో. సో నేను ఇక్కడ కనెక్ట్ అవ్వాలనుకుంది లైక్ మృదుల అండ్ కేసీ ఫ్యామిలీని. సో మేమిద్దరం ఎప్పుడు లైక్ ఇన్స్టాగ్రామ్ లోనే మాట్లాడుకుంటాం, హాయ్ హలో బాయ్. సో బయట ఎప్పుడు కలవలేదు. నువ్వు అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మృదులలో ఏ క్వాలిటీస్ నచ్చినాయి నీకు అది చెప్పు. మైలాగానే మాట్లాడే ఇంకొక మనిషి దొరికింది. సో శివ రెడీగా ఉండు వాటర్ పిసుకోవడం. నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు. బాగా ఇంట్రెస్ట్ ఉన్నది అంటే కలవాలి అనిపించింది ఆఫర్ బాయ్, అది కాదు ఆరిఫ్ బాయ్. సో వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి అని ఉంది. పెట్టాలి ప్లాన్లు వేసుకుంటున్నారు అన్ని డైరెక్ట్ గా ఎట్లా చెప్తాం. యాక్చువల్లీ అందరు ఫ్రెండ్సే. ఈ షో తర్వాత కూడా వీళ్ళతోనే ట్రావెల్ అవుతాను అనేది నాకైతే చాలా కాన్ఫిడెంట్. ఎస్పెషల్లీ వీళ్ళని లైఫ్ టైమ్ ఇక్కడే పెట్టుకోవాలి అనిపించింది ఏంటంటే విష్ణు. తనకి చాలా మంది అన్నయ్యలు ఉంటారు, చాలా మంది. నాకు మాత్రం ఒకటే చెల్లె. మీ ఓడి పెళ్లి వరకు నేను ఉంటా. థ్యాంక్ యూ అన్నయ్య. రెండోది అమోద. ఇక్కడ ఉంది, అది ఎక్కడెక్కడ ఉంటుంది. అది వాళ్ళతో కాకుండా అందరి దగ్గర ఉంటుంది. మాకు పెద్ద అబ్బాయి పుట్టినాక నెక్స్ట్ పాప పుట్టాలి. నాన్న పుట్టేశాడు, అమ్మ పుట్టాలి, అమ్మ పుట్టాలి అనుకుంటుంటే వీడు పుట్టేశాడు. మేము అమ్మాయి 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 అనుకుంటూనే ఉన్నాం. దీన్ని చూసిన తర్వాత ఇది నాకు దీపు లాగా, దీన్ని కూడా లైఫ్ టైం చూద్దాం అనుకుంటున్నాను. వీళ్ళిద్దరితో ఎక్కువ అటాచ్ అయ్యాను నేను. వెరీ స్వీట్, వెరీ స్వీట్. రితేష్ భాయ్ అంటే అందరు తెలిసిన వాళ్ళే, కానీ ఇంకా చెప్పాలంటే కేసీ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ధైర్యం, మనోబలం, ఆ పిసుకోవడం. కానీ మీకు కేసీ గారికి కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? వాటర్ ఆయన పిసుకుంటారో నేనేదో చెప్పుకోవాలి, సర్లే. ప్రియా గారికి మృదుల గారికి కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అదే వీళ్ళే చెప్పుకోవాలి, మన అబ్బో చెప్తే ఎపిసోడ్ అయిపోతుంది. ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు, ఎవరి గురించి మాట్లాడుకుంటారు అని తెలియాలనుంది. ఓకే రెడీ. కాదు, ఇప్పుడు మామూలు జనరల్ గా అడుగుతున్నాను, కేసీ మాత్రమే నాకు హెల్ప్ చేయడా లేకపోతే మీ ఆయన కూడా నీకు హెల్ప్ చేయడా? ఊరికే ఏం చేస్తా, ఇక పక్కకు వచ్చి వాడు బాటి వెళ్తే చాలు, క్లీన్ చేయవా, ముడ్డి కడగవా అంటే వాళ్ళది వాళ్ళు కడుక్కున్నప్పుడు వీళ్ళది వాళ్ళు ఎందుకు కడగలేరు అంటా నేను. ఇప్పుడు లేడీస్ మాట్లాడితే ఇలా ఉంటే, ఒక అపార్ట్మెంట్ లో జెంట్స్ అందరు లేచి మాట్లాడితే ఏ టాపిక్ గురించి మాట్లాడరు? సిట్టింగ్ కి వెళ్తారు, ఆక్సిజన్ కి వెళ్తారు, ఆక్సిజన్ కి వెళ్తారు. కౌశల్ అన్న ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్. రెడీ? ఫస్ట్ ఫ్లోర్ లేచారు. అదిగో మా 7th ఫ్లోర్ తో మాడదాం. భయ్యా బాగున్నారా? భయ్యా క్రికెట్ ఆడేవా? బాగా ఆడుకున్నా. బ్యాటింగ్ బౌలింగ్ రన్ చెప్పకూడదు బయట. మన 6th ఫ్లోర్ ని కలుపు చూసి లైన్ లోకి రండి భయ్యా, రండి. ఎలా జరిగింది బ్యాటింగ్? అరే పైనుంచి కూడా చెడ్డి కనిపిస్తుంది. అవునా? టాపిక్ ఏంటంటే 6th ఫ్లోర్ లో పెళ్ళాం మొగుడిని కొట్టింది, రాత్రి అంతా అల్లరి అల్లరి. 6th ఫ్లోర్ లో ఉన్నది ఎవరో కాదు, ఆరిఫ్ భాయ్ లలిత గారు. కాదు ఆరిఫ్ భాయ్, నిన్న అమావాస్య ఉండిందా? కొంచెం సౌండ్ ఎక్స్ట్రా అయిపోయింది నిన్న. అయితే ఇదే టైంలో భార్య బాధితుల సంఘం ప్రెసిడెంట్ మన ధనరాజ్ గారు ఇప్పుడు బయటకు వచ్చారు. ఎన్నాళ్ళైంది మీ అందరికి పెళ్ళయి? నాకు 10 ఏళ్ళు అయింది. ఇంత లేట్ అయింది ఈ సంఘంలోకి రావడానికి? భయ్యా మీరు అందరినీ మోటివేట్ చేయాలి. అన్న రిక్వెస్ట్ పెట్టి 5 years పాప ఉంది, నువ్వు ఉండొచ్చు. నువ్వు సరే ఆడు, క్రికెట్ ఆడుకుంటావో ఏం ఆడుకుంటావో నీ ఇష్టం, అప్పుడప్పుడు ఆడు. మనల్ని భార్యలు కొడితే ఎవరికి వాళ్ళు చెప్పుకోకూడదు, ప్రామిస్. ఫైనల్ గా ఒక్క లైన్ చెప్పండి. యంగ్స్టర్స్ అందరూ అంటే ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అబ్బాయిలకి ఒక టిప్ ఇవ్వాలి అని అంటే మీరు ఇచ్చే టిప్ ఏంటి? ఇక్కడ నేను ఇస్తా టిప్. 10 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వాడిగా ఒక ఇచ్చే టిప్ ఏంటంటే, మీ వైఫ్ని మీ లైఫ్ లో తెచ్చుకున్నప్పుడు టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి ఇష్టాలు, నష్టాలు, కష్టాలు తెలుసుకుని లాభం ఏంటి? అప్పుడు లాభం ఏంటి? 6 years ఇక్కడ నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. తెలియనప్పుడు మాట్లాడకండి భయ్యా. నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అక్కడ మీది 3 నెలలు, మాది 3 రోజులు, వాళ్ళది 6 సంవత్సరాలు. తేడా ఉండదు. అంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఒక 100 లో ఒక మేబీ ఒక 20% అలా అడ్జస్ట్ అవుతారు. బట్ 70% కి రిజల్యూషన్ అనేది దొరుకుతుంది యాక్చువల్ గా. కానీ అందరు కౌశల్ గారు లాగా ఆలోచిస్తే అది. రితేష్ భాయ్ మీరు ఒక టిప్ ఇవ్వాలంటే 1 లైన్. మూసుకొని ఉండాలి, లేకపోతే తల ఊపాలి, హ్యాపీగా ఉంటారు. మూసుకొని ఉండాలి, లేకపోతే తల ఊపాలి. వెరీ గుడ్. మోహిత్ భాయ్ ఎప్పుడు సారీ చెప్తూ ఉండాలి, అప్పుడే హ్యాపీగా ఉంటారు. వాళ్ళ
తప్పైనా మన తప్పైనా సారీ చెప్తూ ఉండాలి. శివ ముందు బెల్ట్ తోని వాళ్ళకి వాళ్ళే కొట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు అలవాటు అయితే తర్వాత కొట్టినాయి. వెరీ గుడ్. ఆరిఫ్ భాయ్, వాళ్ళ ఏం చెప్పినా మనం ఏం చెప్పకూడదు, సైలెంట్ ఉండాలి, బస్ తల ఊపుతూ ఉండాలి. అదే మంత్ర. కేసీ తెలిసిందేగా అంతేగా. బకెట్ వాటరే. ఏం చెప్పినా విన్నట్టు ఉండాలి, కానీ వినాలి. రవి నేను ఒకటి చెప్తా, అంటే ఇప్పటి వరకు ఇది సిన్సియర్ నోట్. నేను ఈ మధ్య ఒక 2-3 years నుంచి నాకు అర్థమైన విషయం, అందరికి అర్థమైతే బాగుంటదని, గొడవ పడుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం కదా, ఒక 10 నిమిషాలు అవతల వాళ్ళైనా యువతల వాళ్ళైనా సరే వాళ్ళు అరుస్తుంటే కామ్ గా ఉన్నాం అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళు తగ్గుతారు. ఇద్దరు అరుస్తూనే ఉంటే గొడవ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఎవరికైతే దానికి సమాధానం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వింటే సరిపోదు. కానీ ఇదే టైంలో నీకు చీమురులు ఎత్తురు లేదా అని అంటారు. లేదనుకోవాలి. అంటే అందరి ఇంట్లో వాళ్ళు ఉండొచ్చేమో కానీ మా ఇంట్లో మాత్రం ఒకటి ఆర్గ్యుమెంట్ అవుతే ఇంకొకరు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. ఎందుకని ఇద్దరం పులిలాగా ఫైట్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు అలా జరిగింది, మీరు ఎందుకు ఆన్సర్ చేయలేదు, ఎందుకు కామ్గున్నారు, ఒక 100 questions అడుగుతా, సైలెంట్ గా ఒక గురక వినపడుతుంది అనమాట. ఏం చేస్తారంటే హ్యాపీగా పడుకుంటారు. ఎలా నిద్ర పడుతుంది అబ్బా, ఒకసారి తిట్టుకొని మళ్ళీ ఒక ఇష్యూ జరుగుతుంది, హాయిగా ప్రశాంతంగా ఎలా పడుకుంటారు. మొన్నటి ఎపిసోడ్ లో గట్టిగా సౌండ్ చేసి నేను అరుస్తుంటేనే అనుకుంటు షాల్ వేసుకొని. బట్ యా, అందరు హస్బెండ్స్ దగ్గర ఒక్కొక్క ట్రిక్ ఉంది. బట్ కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. నువ్వేం చేస్తావు చెప్పు. నేను కూడా సైలెంట్ గా తలుపుతానన్నా, ఏమి చేయలేనప్పుడు. అక్కడ సైలెంట్ గా ఉన్నావు కాబట్టి ఈ రోజు ఇంత మంచి యాంకర్ అయ్యా. ఆల్రైట్, సో హ్యాపీ డేస్ థీమ్ లో సెకండ్ రౌండ్ కి 4 జోడీ సిద్ధంగా ఉన్నారు. ఇంతకు ముందు గేమ్ లా కాకుండా ఇది ఇంకా కొంచెం కష్టంగా, కొంచెం క్యూట్ గా, కొంచెం గేమ్ ఆడినట్టు ఉంటది మీకు. ఆల్రైట్, సో మిగిలిన 4 జోడీస్ వచ్చేయండి ఆన్ స్టేజ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హస్బెండ్స్ ఆ లైన్ అవతల బాస్కెట్ ని తల మీద పట్టుకొని కూర్చుంటారు. ఇక్కడ వైఫ్స్ లెమన్ అండ్ స్పూన్ ఆడతారు. అంటే స్పూన్ ప్లేస్ లో మేము ఒక గరిట పెట్టాం, ఆ గరిట మీద నిమ్మకాయని బ్యాలెన్స్ చేసుకొని చేతులు వదిలేసి ఆడికెళ్ళి బాస్కెట్ లో నిమ్మకాయ వేయాలి, చెయ్యి వాడకుండా. అలా ఎవరైతే వేసి వెనక్కి ఫస్ట్ వస్తారో వాళ్ళనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఈ గేమ్ లో మీరు బాగా పర్ఫార్మ్ చేస్తారు. ముందైతే హస్బెండ్స్ పొజిషన్ క్లియర్ గా తల మీద పెట్టుకోవాలి. ఆ నిమ్మకాయని మీరు ముట్టుకోకూడదు. మీరు మధ్యలో నిమ్మకాయ పడిపోతే మళ్ళీ వెనక్కి వెళ్తారు, ఆ టేబుల్ పక్క నుంచి స్టార్ట్ అవుతారు. నిమ్మకాయ మాత్రం కింద పడద్దు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫస్ట్ ఇస్ రితేష్ భయ్య అండ్ సెకండ్ ఇస్ కేసీ. కాబట్టి ప్రియ గారు మీరు ఆన్సర్ చెప్పకపోతే ఈ క్వశ్చన్ మాత్రం పాస్ అవ్వదు. ఎందుకంటే ఇది ఫుల్ ఫామ్ ఆఫ్ మనకి టీవీకి చాలా ఇంపార్టెంట్, టిఆర్పి, టెలివిజన్ రేటింగ్ ప్రాసెస్. మృదుల గారు టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. కౌశల్ అన్న రైట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి అన్న. టిఆర్పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. పాయింట్ రైట్ ఆన్సర్. మీరు ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ ఏంటంటే మిగతా 3 లేడీస్ కలిపి మీ ఆయనకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా చేయాలి. లేడీస్ యాక్టింగ్ చేస్తే చాలా బాగుంది. రితేష్ భాయ్ ఒక నల్ల దగ్గర బిందెలతో కొట్టుకుంటారు కదా, అట్లా మీరు లేడీస్ లాగా చేయాలట. నాకు ఆర్టిస్ట్ ఎవరు? వాటర్ లారీ వచ్చింది. అమ్మా వాటర్ వచ్చింది, తీసుకోండి. నా ఆయన కలబెడతాడు ఆయన. ఓకే, ఫస్ట్ నేను పట్టుకుంటారన్నా. చెప్పండి. జరుగు. ఒక్క నిమిషం. ఇక్కడ లేడీస్ ఎవరండి? లేడీస్ లాగా నేను ఫస్ట్ బిందె పెట్టుకుంటా. ఏదో ఆపరేషన్ అయినట్టుంది నాయన. నార్మల్ గా ఫస్ట్ 4 బిందెలతో నడిచినట్టు ఒకటి చేయండి. ఫస్ట్ నేను ఫస్ట్ వచ్చాను. నేను కాల్ పెట్టాను, నేను బిందె కూడా పెట్టాను, ఆన్ కూడా చేశాను. అరే నేను పెట్టా. నా ఇంట్లో పిల్ల కూడా పోటీ చేసుకుని కడగాలి, వాటర్ లేదు. చెప్తే అర్థం చేసుకోండి. నువ్వు నా పరువు తీసాడురా నాయన. అమ్మా చీర చక్కగా చేసుకో.
మీరు కొంచెం ఆగితే నేను బకెట్ లోంచి నీళ్లు పిసుక్కోవాలి ప్లీజ్ నో నాకు బకెటే కావాలి. నీళ్ళని పిసుకో చిన్న బిందె ఇస్తా, నువ్వు పక్కన వెళ్ళి వెయిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నీళ్ళ ట్యాంక్ పోయి అర్ధగంట అవుతుంది. ఏం చేస్తాడు? ట్యాంక్ వెళ్ళిపోయిందంట, పదండి. వెరీ గుడ్. ఈ నలుగురు లేడీస్ లో ఎవరు బెస్ట్ గా పర్ఫార్మ్ చేశారు అన్న దానికి రిజల్ట్ ఏంటంటే మహి ఇస్తుంది. చెప్పు, ఎవరు బాగా చేశారు? వాకింగ్ అయితే కేసీ గారు. లైక్ ఏదైనా మేము ఎవరు చూడలే. కేసీ ఒకసారి వాకింగ్ కేసీ నాకే తెలియదు ఏం చేశాను. రెడీ, ఇలా పెట్టా. నలుగురు సూపర్ చేశారు. సెకండ్ క్వశ్చన్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మృదుల నీట్ గా 11 బాస్కెట్ లో పట్టింది. ఫస్ట్ మీరు వచ్చారు. అందరూ విన్ అయితే అమ్మాయి అనుకుంటారు కానీ ఇక్కడ విన్ అయితే టెన్షన్ వస్తా ఉంటది. నీకు చాయ్ అంటే బాగా ఇష్టం కదా? యా. టీ ఫుల్ ఫామ్ చెప్పు. చెప్పవా? ఎనర్జీ, బలం. టీ అంటే ఈ ఈజ్ ఎనర్జీ. ఏ అంటే టీ అంటే ఏంటి ఫస్ట్? టేస్ట్ఫుల్, ఎనర్జీ. చాలా కష్టం కాబట్టి క్లో ఇస్తున్నా. ఓకే. హాస్పిటల్లో పేషెంట్ నేమ్ చేస్తాం, అడ్మిట్ చేస్తాం. ఫైనల్ ఆన్సర్ చెప్పండి. టేస్ట్, ఎనర్జీ, అడ్మిట్. టేస్ట్, ఎనర్జీ, అడ్మిట్స్. యా, ఎవరికైనా శివ తెలుసా? టేస్ట్, ఎనర్జీ, అడ్మిటెడ్. ది రైట్ ఆన్సర్ ఇస్ టేస్ట్ అండ్ ఎనర్జీ అడ్మిటెడ్. మృదుల మీరు చెప్పింది చాలా క్లోజ్ ఉంది కాబట్టి యు విన్ అ పాయింట్. మూడో ప్రశ్న, మూడో పాయింట్ కోసం 2 పాయింట్లు కూడా మృదుల దగ్గర ఉన్నాయి. 3, 2, 1 గో. One, 2, 3, 4. సో ఫస్ట్ ప్రియ గారు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ వెనకాల బోర్డు మీద వస్తుంది. 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కానీ వాటికి ఒకే ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. మా ఆవిడ పేరు డాష్, పేరుకి తగ్గినట్టే నా మీద డాష్ మానం ఎక్కువ. మా ఆవిడ పేరు నేను ఏదైనా పెట్టుకోవచ్చు నా పేరు. నీ ఇష్టం. ఓకే. మా ఆవిడ పేరు అభి, పేరుకు తగ్గట్టే నా మీద అభిమానం ఎక్కువ. అభి అంటే మగవాళ్ళ పేరు కదా, మా ఆవిడ పేరు అని ఉన్నది. అభి అని నన్ను ప్రేమగా పిలుస్తారు ఆయన. అభిలాష, అభి అని పిలుస్తా అంతే. ధరణి గారు, ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ ఆన్సర్. మా ఆవిడ పేరు ప్రేమ, పేరుకు తగ్గట్టే నా మీద ప్రేమ మానం ఎక్కువ. ప్రేమ మానం ఎక్కువ. మా ఆవిడ పేరు అను, పేరుకు తగ్గట్టే నా మీద అనుమానం ఎక్కువ. యువర్ ఆన్సర్? మా ఆవిడ పేరు కొల, పేరుకు తగ్గట్టే నా మీద కొలమానం ఎక్కువ. కొలమానం అంటే స్కేల్. పెళ్ళాలకి మొగుడు మీద ఎప్పుడు అనుమానం ఉంటది. పెళ్ళాం పేరు అను అంటే కూడా సెట్ అవుతుంది కాబట్టి పాయింట్. ఫైనల్ క్వశ్చన్, 4th పాయింట్ కోసం ఇప్పటి వరకు మృదుల 2 అండ్ విష్ణు 1 పాయింట్. ఇక్కడ 0-0. లాస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ధరణి ఫస్ట్, సెకండ్ ప్రియా, థర్డ్ మృదుల అండ్ 4th విష్ణు. వెళ్తున్నాం మనం, ఆన్సర్స్ రావట్లేదు ఇక్కడ. క్యాన్ వి హ్యావ్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్ ప్లీజ్? మా ఆవిడకి ఉన్న డాష్ పిచ్చి వల్ల నా దగ్గర ఉన్న డాష్ పగిలిపోయింది. మా ఆవిడ మీద ఉన్న ఫోన్ పిచ్చి వల్ల నా దగ్గర ఉన్న ఫోన్ పగిలిపోయింది. మా ఆవిడకి ఉన్న ఫోన్ పిచ్చి వల్ల నా దగ్గర ఉన్న ఫోన్ పగిలిపోయింది. దట్ ఈస్ మీ ఆన్సర్.
విష్ణు డెఫినెట్ గా తన దగ్గర ఉండేది ఫోన్ కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరికీ యూట్యూబ్ పిచ్చింది కాబట్టి. మృదుల అదే సెల్ మా ఆవిడకున్న సెల్ పిచ్చి వల్ల నా దగ్గర ఉన్న సెల్ పగిలిపోయింది. ఓకే ప్రియా గారు మీరు అంతగా జోబ్ లో చేయబెట్టి మరి ఆలోచిస్తున్నట్టే. మా ఆవిడికి ఉన్న షాపింగ్ పిచ్చి వల్ల నా దగ్గర ఉన్న సీట్ పగిలిపోయింది. డాష్ పిచ్చి వల్ల నా దగ్గర ఉన్న డాష్ పగిలిపోయింది. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఫోన్. ధర్ని రైట్ ఆన్సర్. నలుగురు కలిసి చప్పట్లు కొట్టండి ఒకసారి. షార్ట్ వస్తుంది. కొట్టాం సార్ బాగా. ఇది గుడి మెట్ల దగ్గర కూర్చో. ఆల్రైట్ సో ఈ ప్రాసెస్ లో గెలిచింది కేసీ అండ్ మృదుల. సో హ్యాపీ డేస్ థీమ్ లో ఇంతకు ముందు డిస్కషన్ చేస్తుండే బట్ ఇంకా కొంతమందిని అడిగేది ఉండే. విష్ణు మహేష్ శివ కాకుండా బాగా కనెక్ట్ అయ్యి అరే ఇతనితో ఇంకా పరిచయం పెంచుకోవాలి ఈవిడతో ఇంకా పరిచయం పెంచుకోవాలి అన్న వ్యక్తులు అందరితో చాలా బాగా పరిచయం ఉంది. బట్ ఇంకా పరిచయం కాదు, ఫ్యామిలీ మెంబర్ లాగా మా ఇంట్లోనే ఎప్పుడూ ఉండాలి అని అనుకునేది శిరీష వదన అండ్ ధనరాజన. ఆ మాట చెప్పడం జరిగిందా ఎప్పుడన్నా? ఎప్పుడు చెప్పలేదు నేను. అంటే ఇప్పటి వరకు నాకేమనిపిస్తూ ఉంటదంటే మమ్మీ డాడీ ఇది అయిన తర్వాత నాకంటూ ఎవరు లేరేమో, నేను అయాన్షిని తీసుకుని సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉన్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అయాన్ష్ కి ఖాళీ ఉందంటే మీ ఇంటికే తీసుకొస్తాను అన్నయ్య. ప్లీజ్ మా వాడిని కూడా మీ ఇంటికే తీసుకొస్తాం. బామ్మర్దికి కొంచెం మర్యాదలు చూసుకోవాలి. డెఫినెట్ గా ఏది కావాలంటే అది. కానీ మృదుల ఇక్కడ మా ప్రొడక్షన్ టీ కాకుండా దేంతో ఎక్కువ కనెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాం. మేము డిస్కస్ చేసింది ఏంటంటే విష్ణుప్రియ గురించి. యాక్చువల్లీ తను మాతో మాట్లాడిన తర్వాత తన మాటల్లో ఒక ఆప్యాయత ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. అది అందరూ ప్రేమగానే మాట్లాడతారు, అలా తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా బేసిక్ గా. సో విష్ణుప్రియలో మాకు అది అనిపించింది. లలిత గారు, నాకు యాక్చువల్ గా ఏంటంటే కౌశల్ గారి గురించి ఎక్కువ తెలీదు, బట్ మాట్లాడేటప్పుడు వాళ్ళ వైఫ్ చాలా బాగా మాట్లాడతారు. అండ్ అలాగే సిరి గారు కూడా ఫస్ట్ డే పక్కన కూర్చొని మాట్లాడితే అలా ముందు ఎప్పుడో పరిచయం ఉన్నట్టు మాట్లాడారు. సో ఆ వెల్కమింగ్ అందరిలో ఉంది కాబట్టి అందరితో బాగానే ఉంది. లవ్లీ, వెరీ స్వీట్. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ నో ఉంది. మధ్యలో ఉంటారు. ఎస్ అన్నప్పుడు అటు వెళ్తారు, నో అన్నప్పుడు ఇటు వెళ్తారు. నేను అక్కడ కన్ఫ్యూజ్ చేస్తా ఉంటా. ఈ గేమ్ ఎవరు లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విన్నర్. ఇప్పుడు కిడ్స్ ఆడతారు. ఓకే, సో ఫ్యామిలీ నంబర్ 1 లో పిల్లలతో ఆడే గేమ్. ఎప్పుడు అడుగుతుంటారు పిల్లలు మాకు గేమ్స్ లేవా, ఇక్కడ ఆడాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి చాక్లెట్స్. 3, 2, 1 స్టార్ట్. ఎస్, ఇప్పుడు నో. ఏంట్రా డాడీని అడిగి ఏమైందో? తప్పు చేస్తే ఎలిమినేట్ అయిపోతారు. ఆల్రైట్, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఎస్, no, yes, no, yes, no, no, very good, yes, no, yes, yes. Yes, no. నువ్వు అట్లా ముఖం దాచి పెట్టుకుంటే నేను రిజల్ట్ ఇవ్వకుండా ఉండా. ఒక్కసారి మమ్మీని చూడు, పిలుస్తుంది. లైన్ లో నిల్చోడమ్మా. ముగ్గురు గర్ల్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎస్, నో, ఎస్, నో, ఎస్, నో, నో, ఎస్, నో, ఎస్, ఎస్, నో. అట్లేరా? ఆల్రైట్, ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు ఫాస్ట్ గా మూవ్ అవుతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్. ఎస్, నో, ఎస్, నో, ఎస్, నో, ఎస్, ఎస్. సూపర్, వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం. లాలీ, వెరీ గుడ్ లలి, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ కౌశల్ గారు అండ్ నిలిమ గారు.
గేమ్స్ అయితే అయిపోయాయి. ఇంకా 2 రోజుల్లో వినాయక చవితి జరుపుకోబోతున్నాం కాబట్టి మా వినాయక చవితి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సంబరాల టైం, అందరూ వచ్చేయండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। जय बोलो गणेश महाराज की जय। సో వినాయకుడిని ఏది మనస్ఫూర్తిగా మొక్కినా అది మనకు వచ్చేస్తుంది అంటారు. పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు మీ మమ్మీ డాడీ గురించి ఏదైనా కంప్లైంట్ చెప్పుకోవాలి అనుకుంటే వినాయకుడికి ఇదే టైం. వినాయక, ఈ నాన్నకు కొంచెం పిచ్చి తగ్గిరా ప్లీజ్. ఎర్రగడ్డకి పంపి తల్లి అని అన్నాడు. నానా చెప్పు నానా, మమ్మీ డాడీ మీద ఏం కంప్లైంట్? నాకు తెలిసి డాడీ మీద ఏముండదు. వినాయక, మమ్మీ ఎక్కువ చాయ్ తాగుతుంది, కొంచెం తక్కువ తాగేలా చూడరా. నా చేతులు ఉన్నవి చెప్పు నాయన అంటాడు ఆయన కూడా. ఓకే లల్లి. వినాయక ప్లీజ్, మమ్మీ డాడీ ఎవ్రీ ఇయర్ నన్ను డిజ్నీ ల్యాండ్ కి పట్టుకెళ్ళాలి. ఎవ్రీ ఇయర్. దాని బదులు మా కౌశల్ చెప్తే డిజ్నీ ల్యాండ్ రియాలిటీ షోగా ప్లాన్ చేస్తాడు ఇక్కడ. ఈ లడ్డు ఏ ఫ్యామిలీకి చెందుతుందో ఇప్పుడు వేలం పాటలో తెలుస్తుంది అనమాట. వేలం పాట ఎవరేస్తారు? పిల్లలు. వాళ్ళు ఎంత వేస్తే పేరెంట్స్ అంత డబ్బు ఇచ్చి లడ్డు తీసుకోవాలి. 100 రూపీస్ ఈ లడ్డు నాది. 1200 మైరా. 2000. హైయెస్ట్ ఇస్ 2000. రైట్. 2000. 3000 మైరా. 4000 మై. 5000 మైరా. 1 lakh కేసి మృదుల. 100,000. 2 lakhs. 4 lakhs. 11 lakhs. 12 lakhs. 13 lakhs. 14 lakhs. 15 lakhs. 16 lakhs. 17 lakhs. 18 lakhs. 19 lakhs. 20 lakhs. మీరు పాట పాడేటప్పుడు వెనకాల మీ డాడీ అంత డబ్బు వేసిండా వెనకాల అని చూడాలి. ఎంత కోట్ చేసావు? 200. కౌశల్ అన్నా 20 lakhs నుంచి 200కి వచ్చిందా? ఏ పిల్లలతో పెట్టుకునే కంటే గణపతి పండుగ రోజు తీన్మార్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే ఈ లడ్డు వెళ్తారు. మ్యూజిక్ వేసుకో. జై బోలో గణేష్ మహారాజ్ కి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతకు మించి అంటే నెక్స్ట్ టైం బాబా.